జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు రాగి దోశ అయితే చేసి చూపిస్తాను. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పుతోటి, మీరు ఏ కప్పు తీసుకున్నా పర్లేదు, ఆ కప్పుతోటి రాగి పిండి పావు కప్పు, ఉప్మా రవ్వ పావు కప్పు, వరిపిండి వేసుకొని అందులో సరిపడినంత సాల్టు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకొని దానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. ఇదేంటంటే దోశ పలచగా వస్తుందన్నమాట. అలాగా మనం రవ్వ దోశ ఉంటాయి కదా, అలా పలచగా వేసుకోవడానికి కొంచెం పలచగానే కలుపుకోవాలి. అంటే నట్టుగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ సన్నగా తరుక్కొని పెనం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ ముందు వేసేసి ఇలాగా ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలన్నమాట. కొంచెం పైనుంచి వేస్తే బబుల్స్ లాగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం అది కాలడానికైతే టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కాలిన తర్వాత స్టవ్ మీద కొంచెం పెనాన్ని అటు ఇటు తిప్పుతూ కాలని వైపు అడ్జస్ట్ చేసుకుంటూ అలా మొత్తం కాలే వరకు అయితే వేయించుకోవాలి. ఇలాగా మనం తీస్తుంటే ఇలా వచ్చేయాలన్నమాట. లేదు అంటే కాలకపోతే ముక్కల్లా వచ్చేస్తుంది. ఇలా చూసారుగా రవ్వ దోశ లాగా ఎంత బాగా వచ్చిందో రాగి దోశ. మీరు ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇది పిల్లలకి పెట్టినా ఇందులో ఏమీ ఉండదు. మనం మైదా వేయలేదు. ఉప్మా రవ్వ, రాగిపిండి అంటే మంచిదే కదా, జావ తాగుతాము. ఇలాగ అన్నిటికీ ఉపయోగపడుతుంది. హెల్త్కి అయితే రాగిపిండి చాలా మంచిది. మనం పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకోటి అయితే ఇందులో క్యారెట్ తురుము వేసాను, అది మీకు మిస్ అయ్యింది. మరి మీకు నచ్చిందా? ఎందుకంటే ఏమీ లేనప్పుడు టిఫిన్ ఇవన్నీ ఇంట్లో ఉండేవే కదా, మనకి అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన లలిత ఛానల్